హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రూట్ఫుల్ లైఫ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ గాంధీ జయంతి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను కొంచెం హ్యాపీగా ఉన్నాను, అట్ ద సేమ్ టైం సాడ్గా కూడా ఉన్నాను. ఎందుకంటే వీఆర్ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ 3 months తర్వాత. సో ఈ 3 months ఖమ్మంలో ఎంజాయ్ చేసాము చాలా చాలా, అండ్ వీఆర్ గోయింగ్ టుమారో మార్నింగ్. సో సోఫీ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ చూస్తున్నారు కదా, చాలా ఎమ్మీగా ఉంది. ఇది బాబ్మాయ్ మిక్స్ చేశారనమాట మిన్ను వాళ్ళ డాడీ. జస్ట్ సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ ఆయిల్తో చాలా టేస్టీగా ఉంటుందని మిన్ను చెప్తే మా కోసం మిక్స్ చేశారు. అండ్ మేము అందరం తిన్నాము. చాలా 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 టేస్టీగా ఉంది. వి సీరియస్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఇవన్నీ మిస్ అయిపోతాను. మిన్నుని, ఆస్కర్ని, సిందక్కని, బాబ్మాయ్ని అందరినీ మిస్ అయిపోతాను. ఎస్పెషల్లీ ఆస్కర్ గారిని, ఎందుకంటే చాలా చాలా క్లోజ్ అయిపోయింది. ముందు నాకు డాగ్స్ అంటే చాలా భయం ఉండేది, బట్ ఆస్కర్ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత నాకు డాగ్స్ అంటే కొంచెం లవ్ వచ్చేసింది. అట్ ద సేమ్ టైం భయం అనేది కూడా కంప్లీట్గా పోయింది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఆశిగాడు డ్యాన్స్ చేస్తున్నాడు. నేను ఆల్రెడీ నా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, కున్ను వాళ్ళ మమ్మీ బర్త్డే కూడా ఆ రోజే అని. సో వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట కేక్ కటింగ్ పార్టీకి. వీళ్ళందరూ వెళ్ళారు. సో ఆశిగాడు అయితే ఫుల్ డ్యాన్స్ చేసిందంట. నాకు వీడియో తీసి షేర్ చేశారు వాళ్ళ మమ్మీ. అండ్ నేను అందుకోసమే మీ అందరితో చూపిస్తున్నాను. ఆశిగాడికి ఎప్పటికైనా ఈ వీడియో మెమరబుల్గా ఉంటుంది. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ ఇన్ అవర్ ఛానల్. సో ఎలా ఉంది ఆశిగాడు, సోఫీ, మిన్ను, శాండీ అందరూ డ్యాన్స్ చేశారు. అండ్ కున్ను వాళ్ళ మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మనోజీ అనమాట, తన బర్త్డే రోజు ఇన్వైట్ చేస్తే వెళ్ళారు వీళ్ళందరూ. అండ్ ఆశిగాడికి కొంచెం హైదరాబాద్ వెళ్ళాలి అని ఉంది, కొంచెం ఖమ్మంలోనే ఉండాలి అని ఉంది. అండ్ హైదరాబాద్ వచ్చేస్తే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఈ కరోనా వల్ల ఎవరు బయటకు రావట్లేదు, సిచ్యువేషన్స్ కూడా బాగాలేదు కాబట్టి కొంచెం అలా అనిపించింది. అండ్ కొన్ని టైమ్స్ ఎలా ఉంటుందంటే, లేదు మన ఇంటికి వెళ్ళిపోదాము అని అంటుంది. సో రేపు మార్నింగ్ చూడాలి ఆశిగాడు ఎలా రియాక్ట్ అవుతాడు, హ్యాపీగా వచ్చేస్తాడా లేకపోతే లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. హియర్ గోస్. మార్నింగ్ అయిపోయింది, సోఫీ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. మీరు చూసారు కదా, సోఫీ అండ్ వదిన ఇద్దరు బాయ్ చెప్తున్నారు. బట్ స్టిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కదా, ఎందుకంటే వీఆర్ లైక్ 20 days ఉన్నాము. సో ఈసారి చాలా చాలా క్లోజ్ అయిపోయాము. లైక్ లాక్డౌన్ వల్ల ఏంటంటే నో స్కూల్స్, నథింగ్. సో నో టెన్షన్స్, బాగా ఎంజాయ్ చేసేసామన్నమాట. అండ్ ఆస్కర్ గారిని చూసారు కదా, వాడు చాలా డల్ అయిపోయాడు. ఎవరైనా వెళ్తే చాలు. అండ్ శాండీ కూడా హ్యాపీగా అయితే వెళ్ళలేదు, ఎందుకంటే శాండీ ఆషి కంపెనీ ఎలా ఉంటుందంటే దే ఆర్ లైక్ చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో శాండీకి కూడా అక్కడ ఎవరు ఉండరు, మిస్ అయిపోతుంది అనమాట ఆషిని. అండ్ ఇక్కడ వచ్చేసి ఆంటీ అల్లం చట్నీ చేశారు. సో 1/2 kg అల్లం తీసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అండ్ 1/2 kg బెల్లం, అది కూడా ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో స్పైసీనెస్కి మీకు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ స్పైసీనెస్, ఇప్పుడు మీకు చాలా స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ సో తీసుకొని రెడ్ చిల్లీస్ని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. యాక్చువల్లీ ఆంటీ ప్రాసెస్ అంతా చెప్పారు, బట్ కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయి. సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో ప్రాసెస్ అయితే సేమ్, నో నీడ్ టు వరీ. నేను చెప్పినట్టే మీరు ట్రై చేయండి. సేమ్ అదే క్వాంటిటీస్లో తీసుకోండి, అదే క్వాంటిటీస్ తీసుకొని ఇలా ఫ్రై చేయండి. అండ్ చాలా చాలా కూల్ అయిపోవాలి, నార్మల్ టెంపరేచర్కి వచ్చేయాలన్నమాట. రెడ్ చిల్లీస్ కానీ జింజర్ కానీ. అండ్ జింజర్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో అవి రెండు ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఆంటీ ఎందుకు చేస్తున్నారంటే, మేము వెళ్ళిపోతున్నాం కదా, సో వదినకి కూడా కొంచెం ఇచ్చేద్దాం అన్నట్టు చేశారు. లైక్ టిఫిన్స్లో ఇన్ కేస్ మనకి ఓపిక లేకపోయినా కూడా దోశల్లో అలా తింటే బాగుంటుంది కదా పెసరట్లోకి. సో అందుకని చేశారు. అండ్ చిల్లీస్ కూడా ఫ్రై అయిపోయాయి. సో స్టవ్ ఆఫ్ చేస్తారు, కూల్ అయిపోవాలన్నమాట నార్మల్ టెంపరేచర్కి. అండ్ రెడ్ చిల్లీస్, బెల్లం రెండు వేసి ఇలా మిక్సీ చేసుకున్నారనమాట. కొంచెం పార్షియల్గా అయిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో వేశారు. సో మిక్సీ జార్లో వేశారు. దీంట్లోనే జింజర్ పీసెస్ కూడా మీరు యాడ్ చేసేసుకోండి. మనం ముందు ఏదైతే ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకున్నామో ఆ జింజర్ పీసెస్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. అంటే రెడ్ చిల్లీస్, జింజర్ పీసెస్ అండ్
జాగరీ, బెల్లం ఇవి కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది చింతపండు. సో ఏంటంటే చింతపండు కొంచెం కొంచెం తీసుకొని అది వాటర్లో బాగా సోక్ చేయండి. సోక్ చేసిన తర్వాత ఆ జ్యూస్ ఉంటుంది కదా, తిగ్గా వచ్చిన కన్సిస్టెన్సీ మొత్తం మీరు మిక్సీ జార్లో వేసేయండి. అండ్ గార్లిక్ దట్ డిపెండ్స్ ఆన్ యూ. మేమైతే 3 to 4 యాడ్ చేసాము. సో యాడ్ చేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటే మీకు ఇలా పేస్ట్ వచ్చేస్తుంది. ఆ పేస్ట్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని వామ్ ఆయిల్ కొంచెం వేసుకొని దాంట్లో ఇదంతా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. 2 to 3 minutes మిక్స్ చేసుకుంటే మీకు థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో అదనమాట. అండ్ హియర్ కమ్స్ మా లంచ్ వచ్చేసి నేను ఇక్కడ వెజ్ రైస్ చేశాను. అండ్ ఆంటీ సిందక్క చికెన్ ఫ్రై చేశారు, డీప్ ఫ్రై. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఫిషెస్ని కర్రీ చేశారనమాట. సో టొమాటో రైస్లో చికెన్ ఫ్రై బాగుంటుంది. అండ్ ఫిషెస్ తినే వాళ్ళకి వైట్ రైస్ కూడా ప్రిపేర్ చేశాము. సో ఈరోజు అయితే మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి స్పెషల్స్ అండ్ వి స్టార్టెడ్ ఆన్ సండే. అండ్ ఇవన్నీ ప్యాక్ చేసేసుకున్నాం, ఎందుకంటే మేము రీచ్ అయ్యేటప్పటికి నైట్ అయిపోతుంది కదా. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కుక్ చేసుకోవడం కష్టం అని చెప్పేసి సిందక్ ప్యాక్ చేస్తారు. సో ఆస్కర్ గారిని చూసారు కదా, వాడు చాలా 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 డల్ అయిపోతాడు మేము వెళ్ళిన తర్వాత. మా అందరికీ తెలుసు, బట్ స్టిల్ లైఫ్ షుడ్ గో ఆన్ రైట్. సో నో ఆప్షన్. అండ్ నేనైతే సిందక్క వాళ్ళ హౌస్ని చాలా చాలా మిస్ అయిపోతాను, ఎందుకంటే నాకు ఈ ఇంటితో ఉన్న బాండింగ్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. లిటరలీ 3 months అంటే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్, చిన్న సింపుల్ మ్యాటర్ అయితే కాదు. సో నేను చాలా చాలా మిస్ అవుతాను. చాలా అలవాటు పడిపోయామన్నమాట ఆస్కర్ గాడికి, మిన్నుకి, అందరికీ. అండ్ మేము స్టార్ట్ అయిపోయాము. ఆస్కర్ గాడిని చూసారు కదా, మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ముందుకు వచ్చేసాడు. మిన్ను గట్టిగా హోల్డ్ చేసేసింది యాక్చువల్లీ. సో జస్ట్ స్టార్ట్ అయ్యాము. మాతో పాటు ఆంటీ కూడా వచ్చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ వస్తారనమాట జనరల్గా సమ్మర్ టైంలో. బట్ ఏంటంటే ఈ సమ్మర్కి కరోనా ఉండడం వల్ల, అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా మా చెల్లి మ్యారేజ్, సో నేను నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అండ్ అక్కడ నుంచి ఖమ్మంలో వచ్చి వి గాట్ స్టక్ దేర్ బికాస్ ఆఫ్ కరోనా. సో ఇలా 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 అయిపోయింది. ఆంటీ కూడా మాతోనే ఉన్నారు. అండ్ వీఆర్ కమింగ్ టు హైదరాబాద్ కాబట్టి ఆంటీ కూడా మాతోనే వచ్చేస్తున్నారు. ఆశిగాడు, ఆంటీ, నేను అండ్ అనిరుద్. సో ఆశిగాడైతే ఏమీ బాధపడలేదు, ఎందుకంటే శాండీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో దాని ఫ్రెండ్ ఎవరు ఉండరు అన్నది ఫీల్ అయింది. సో అందుకే హ్యాపీగా వచ్చేసింది మాతో పాటు. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ ఎలా ఉందంటే ఏదో మిస్ అయిపోయాము. ఆల్ ఆఫ్ ద సడన్ లోన్లీగా అనిపించేసింది, ఎందుకంటే అందరూ ఉండి చాలా డేస్ ఎంజాయ్ చేసామన్నమాట. వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము, ఫుల్ ఫన్ ఉండేది, ఫుల్ జోక్స్ ఉండేది, బయటకు తిరిగే వాళ్ళము అండ్ చాలా గేమ్స్ ఆడుకునే వాళ్ళం. నేను అవన్నీ మిస్ అయిపోతాను. నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత లైక్ హైదరాబాద్లో మీకు తెలుసు కదా సిచ్యువేషన్, సో ఎవరు బయటకు రారు. అండ్ మా నైబర్స్ కూడా ఫ్లాట్స్లో ఉన్నారా లేదా అనేది ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ చూసారు కదా, నేను నా మాస్క్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మాస్క్ నేను ఇది యాక్చువల్లీ వచ్చేసి అపోలో ఫార్మసీలో డాడీ తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. 6 layers అనమాట, రీయూజబుల్ అండ్ బ్రీతబుల్, చాలా చాలా బాగుంది. 6 layers అంటే లైక్ మనం చెప్పొచ్చు దట్ దిస్ ఈజ్ వెరీ 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 హెల్ప్ఫుల్ అని, చాలా ప్రొటెక్ట్ చేస్తుందని. అండ్ అక్కడ చూసారు కదా షీప్స్, మేము వచ్చే ఆన్ ది వేలో నాకు తెలిసి సూర్యాపేట దగ్గర అనుకుంటా, చాలా అంటే చాలా షీప్స్ బ్లాక్ చేసేసాయి వే. ఆ టైంలో ఆశిగాడు పడుకున్నాడు. సో వాడికి కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఆ వీడియో షూట్ చేశాను అనమాట. అండ్ ఆల్రెడీ మేము స్టార్ట్ అయ్యి 2.5 hours అయిపోతుంది. సో సిటీ అవుట్స్కట్స్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ చూసారు కదా, మేము హైదరాబాద్ అవుట్స్కట్స్కి రీచ్ అయిపోయాం. బట్ ఇక్కడ నుంచి మేము సనత్ నగర్ రీచ్ అవ్వడానికి మా హోమ్ ప్లేస్కి హార్డ్లీ ఇట్ విల్ టేక్ 1 hour, ఎందుకంటే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు హైదరాబాద్లో కూడా ఈ టైంలో ఇంత ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పేసి, ఎందుకంటే అక్కడ కేసెస్ ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతున్నాయి కాబట్టి ఐ థింక్ ఓకే అనుకున్నాను. బట్ స్టిల్ చూసారు కదా, చాలా అంటే చాలా వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి. సో రీచ్ అయిపోవడానికి
టైం పడుతుంది. సో అందుకనే నేను మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ ఎట్లా ఉంది ఏంటి అనేది. నైట్ అయితే అయిపోయింది, నాకు తెలిసి మేము 2:30కి అలా స్టార్ట్ అయినట్టున్నాము ఆఫ్టర్ లంచ్. అండ్ ఇక్కడ చూసారు కదా, సనత్ నగర్ వచ్చేసాము. జెక్ కాలనీ నీలిమ హాస్పిటల్ దగ్గర నుంచి వచ్చేస్తే మా ప్లేస్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది అనమాట. ఫైనల్లీ రీచ్ అయిపోయాము హైదరాబాద్. అండ్ ఆషిగాడ్ అయితే చాలా 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 ఎగ్జైటెడ్గా ఉన్నాడు, ఎందుకంటే వాడి టాయ్స్తో వాటన్నిటితోనూ ఆడుకోవచ్చు అని. అండ్ ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ అపార్ట్మెంట్. సో చూసారు కదా, ఈరోజు వ్లాగ్ అంతా చాలా 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 ట్రావెలింగ్తోనే ఫిల్ అయిపోయింది. వదిన వాళ్ళు ట్రావెలింగ్, ఇప్పుడు మేము ట్రావెలింగ్. సో ఇలా అయిందనమాట మా జర్నీ. బట్ ఐఎమ్ రియలీ మిస్సింగ్ ఖమ్మం, చాలా అంటే చాలా. సీరియస్లీ ఐఎమ్ మిస్సింగ్ యూ ఆల్. మిన్ను, సిందక్క, బాబ్ మోయ, ఆస్కర్ గాడు, ఎవ్రీ వన్. ఈవెన్ కున్నూన్ కూడా నేను చాలా చాలా మిస్ అవుతున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇంటికి రీచ్ అయిపోయాం. మై స్టైల్ యమ్మీ దొండకాయ ఫ్రై. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. మన దొండకాయ ఫ్రైకి కావాల్సినవి దొండకాయలు, సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు, కొన్ని గార్లిక్స్, కర్రీ లీవ్స్ అండ్ ఫ్రైడ్ పీనట్స్. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయలు మొత్తం అందులో వేసుకొని సిమ్లో ఉంచుకోండి. 2 minutes ఫ్రై అయిన తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోండి. ఈ దొండకాయ ఫ్రైని 10 minutes లిడ్తో కవర్ చేసుకుని సిమ్లో పెట్టుకోండి. 10 minutes అయిపోయిన తర్వాత లిడ్ తీసేయండి. అప్పుడు దొండకాయలు ఇలా ఫ్రై అయిపోయి ఉంటాయి. దీంట్లో కొంచెం కర్రీ లీవ్స్ అండ్ గార్లిక్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోండి. బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మన టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పీనట్స్ని దాంట్లో యాడ్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.